హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్తో ఒక స్పెషల్ రెసిపీ చూద్దాం. చాలా బాగుంటుందండి ఇది. దీనికి కావాల్సినవి 10 బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎల్లో పార్ట్ని సపరేట్ చేసి పెట్టాలి. ఈ ఎగ్ వైట్లో ఒక లెమన్ పిండేసుకొని 4 టేబుల్ స్పూన్స్ కారం వేయాలండి. అలాగే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా కారం ఉప్పు అంతా పీసెస్కి పట్టేలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలండి. ఇప్పుడు ఈ ఎల్లో తీసేసి దీంట్లో వేసి మెల్లిగా అవి విడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ 3 ఆనియన్స్ తీసుకొని కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎట్లా గ్రైండ్ చేస్తాం కాబట్టి. తర్వాత 4 to 5 ఎండుమిర్చి తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసేయాలండి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం ఎల్లో పార్ట్ని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే కలర్ లాగా ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం అదే ఆయిల్లో ఈ ఎగ్ వైట్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నురుగు వచ్చింది ఆయిల్, కాకపోతే కారం తగలగానే సెట్ అయిపోద్ది. ఇది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం అల్లం, కొంచెం వెల్లిగడ్డ కట్ చేసుకొని అది కూడా దీంట్లో ఆయిల్లో వేసి ఫ్రై చేసి మంచిగా మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని తీసుకొని ఈ ఆయిల్లో కలిపేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ క్యాబెట్టి పక్కకు పెట్టేసేయాలి. తర్వాత ఇది మళ్ళీ మొత్తం మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పార్ట్ని అంతా తీసి దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కర్రీస్ లేనప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.